నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. విద్య, వైద్య, వ్యవసాయంకు కేటాయింపు లేని కేంద్ర బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శ. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం ఆవరణలో ఉన్న శ్రీ సూర్య మందిరంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మంగళవారం ఉదయం నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కమిటీ అధ్యక్షుడు పతివాడ రామరాజు, ఇతర ప్రతినిధులు ఓలేటి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేశారు. మాకుంపేటకు చెందిన గంటా నాగేశ్వరరావు దంపతుల ఆధ్వర్యంలో స్వామివారికి సూర్య హోమం, సూర్య కళ్యాణం, సూర్య నమస్కారాలు, నవగ్రహ మండపారాధన వంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పతివాడ రామరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతాయన్నారు. ఈ ఏడాది సుమారు 10 నుంచి 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. మరి కొంచెం లోతుకెడితే ఏకో అశ్వవహతి సప్తనామా అంటోంది అరుణోపనిషత్తు. సూర్యుడి యొక్క రథానికి సూర్యలోకంలో అడుగు పెడితే ఒకటే గుర్రం, ఒకటే చక్రం, 7 రంగులు కలిగినటువంటి 7 పేర్లు కలిగినటువంటి గుర్రం. దాన్ని మనం చూడలేం కనుక సప్తస్వరథమారూఢం అని కవులు అలా వర్ణించి 7 గుర్రాలతో మనకి 7 రంగులు కలిగిన గుర్రాన్ని మనం చూడలేం కనుక నా చిన్నప్పుడు 7 కాళ్ళు కలిగినటువంటి గొర్రెని చూశాను. చిన్న చిన్న విచిత్రమైన జంతువులు ఒక వ్యాన్లో పట్టుకొచ్చి ఎక్స్కర్షన్ రూపంలో చూపించేవారు. అప్పుడు చూసాం 7 రంగులు కలిగిన ఒకే గుర్రాన్ని మనం చూడలేం కనుక ఆ 7 రంగులతో సప్తాయి గుర్రాలని చూపించి కవులు ఒక శ్లోకాన్ని రచించారు. అంతేకాదండి, సూర్య ఉపనిషత్తు ఇంకో రహస్యం చెబుతోంది, అందరూ వినాలి. మహారహస్యం. నాప్సుమూత్ర పురీషం కుర్యాత్ ననిష్ఠీవేత్ నవి వసనస్నాయాత్ అంటోంది. అంటే ఇంత సూర్య నమస్కారాల్లో చెప్పిన మహారహస్యం ఇప్పుడు చెప్తున్నాడు సూర్యుడు. నీళ్లలో ఉమ్ము వేయకూడదు. మళ్ళీ చెప్తున్నా, సూర్యుడు చెప్పిన మహారహస్యం. నీళ్లలో ఉమ్ము వేయకూడదు, నీళ్లలో యూరిన్ వేయకూడదు. అలాగే నవి వసన స్నాయాత్, ఒంటి మీద నూలుపోకు లేకుండా స్నానం చేయకూడదు. సూర్య నమస్కారాలకి సంబంధించిన అరుణోపనిషత్తులో చెప్పారు ఈ 3 రహస్యాలు. ఒంటి మీద నూలుపోకు లేకుండా స్నానం చేయకూడదు. ఎక్కువ శాతం అలా చేస్తూ ఉంటాం ఇళ్లలో, ఒక తువ్వాలు కట్టుకుని వెళ్ళి. అలాగే నీళ్లలో మూత్రం పోయకూడదు, నీళ్లలో ఉమ్మి వెయ్యకూడదు. ఇది సూర్య నమస్కారాలు. కాబట్టి అటువంటి బొమ్మూరు వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం, విశ్వ హిందూ పరిషత్ వారు మరియు ఇక్కడ కొంతమంది కమిటీగా ఏర్పడి వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి, నేనైతే ఇంచుమించు 10-15 సంవత్సరాలుగా ఇక్కడ పూజారి గారు, మా అన్నయ్య గారు, వారు సంవత్సరానికి ఒక దంపతుల్ని వెతుక్కుని ఇక్కడ సూర్యనారాయణ మూర్తికి నవగ్రహ పూజ, సౌరహోమం, మరి సూర్య కళ్యాణం చక్కగా ఎన్నో ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం వారు అద్భుతంగా 3 సేవలు నాకు నచ్చాయి. ఒకటి, చంటి పిల్లల తల్లులకి ఉచితంగా పాలు అందించడం పిల్లలకి. 2, గోసేవ. 3, ఇక్కడున్న వివేకానంద మహారోగులందరికీ ఆరోగ్య సేవ నిమిత్తం బట్టలు, భోజనాలు ఏర్పాటు చేయడం. ఇవన్నీ కర్ణుడు లాంటి దాతల యొక్క సహాయ సహకారాలు. గత వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే నానా రాద్ధాంతం చేసిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రానికి తలొక్కి
పోలవరం ఎత్తు తగ్గిస్తే కూటమి ప్రభుత్వం చరిత్రహీనులుగా మిగిలిపోతుంది. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. మంగళవారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో సిపిఎం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న 45.7.2 డిజైన్ ఎలా ఉందో అదేవిధంగా ప్రాజెక్టు పూర్తయితే దాని ప్రయోజనాలు రాష్ట్రానికి మేలు జరుగుతుందని, అంతేకాని ఎత్తు 41.115 ఎత్తి తగ్గిస్తే ఉపయోగం లేకుండా డ్యామ్ గా మిగిలిపోతుందని ఆమె తెలిపారు. విశాఖపట్నంలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులను కూడా కేంద్ర ఆర్థిక మంత్రి గౌరవనీయులు నిర్మలా సీతారామన్ గారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల మీద మీతో మాట్లాడడానికి సిపిఐ మీరు రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు రైలు పట్టాల మీద పెట్టేసి తొక్కేస్తానన్నాడు నిన్న ఎవరు జయరాం. మరి ఇలా మాట్లాడారు మా రామకృష్ణ గారు ఖండించారు. ప్రతి దాంట్లో ఖండించారు. ప్రతి దాంట్లో మీద వాటిని దాడి చేస్తుంటే మీరు ఫాలో అంటే ఇట్లా మన ఏపీకి అన్యాయం జరుగుతూ ఉంటే అమరావతి నిర్మాణానికి డబ్బులు లేవు. విభజన హామీల్లో పేర్కొన్నటువంటి అమరావతి రాజధానికి డబ్బులు ఇవ్వరు, వెనకబడిన జిల్లాలకు డబ్బులు ఇవ్వరు, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వరు, కడప స్టీల్ ఫ్యాక్టరీకి డబ్బులు ఇవ్వరు. అంటే ఏ రకమైనటువంటి కూడా నిధులు రాకుండా ఏదో 1-2 తెచ్చుకుని అమరావతి నువ్వు 11,000 కోట్లు ఎందుకు ఇచ్చారు? నీకు అప్పు ఇప్పిస్తున్నారు. అది నీకు బర్డెన్, అది ఎప్పటికైనా దాని వడ్డీలు బర్డెన్, అది బర్డెన్ మనకి. అంటే మరి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజున రాష్ట్రం అంతా తిరిగి అప్పుల పాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు తెలియదా నీకు రాష్ట్రం అప్పుల పాలు అవుతుంది? మళ్ళీ నువ్వు కూడా ఎందుకు అప్పులకు వెళ్తా ఉన్నావు? కాబట్టి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కూడా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం. రేపొద్దున ఈ రాష్ట్రం భవిష్యత్తు పోలవరం ప్రాజెక్టు నాకు 2 కళ్ళు అని చెప్తాడు ఆయన. అమరావతి పోలవరం నీ 2 కళ్ళల్లో ఈ మరి ఒక కన్ను కుంటిదయ్యేటట్టు గుడ్డిదయ్యేటట్టు కనిపిస్తూ ఉంది ఇప్పుడు మరి. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచించాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. కేంద్రం మీద ఒత్తిడి తేవాలి, కేంద్రం మీద ఒత్తిడి చేసి హుందాగా ఉండండి. ఎందుకంటే ఇళ్ళు అవుతారు, అంత అవసరం లేదు, అంత సాష్టాంగపడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏమీ తప్పలేనప్పుడు నువ్వు సాష్టాంగపడాల్సిన అవసరం లేదు. నిలబడండి, మీకు అండగా రాష్ట్ర ప్రజలు ఉంటారు. కాబట్టి ఈ రకంగా పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవాలి. ఏదైతే మొదట్లో చెప్పుకున్నామో ఆ దానికే పరిమితమయ్యి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ కట్టుబడింది. ఆ రకంగానే రాష్ట్రంలో రాబోయే కాలంలో ఉద్యమాలకు సన్నద్ధమవుతాం. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మజ్జి రాంబాబు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉన్న అన్న క్యాంటీన్ లో సుమారు 500 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మజ్జి రాంబాబుతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అన్న క్యాంటీన్ లో పేదలకు అన్న ప్రసాదాలు వడ్డించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితాల్లో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా సమాజానికి పేదలకు ఉపయోగపడేలా కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని పిలుపునిచ్చారు. పుట్టినరోజు సందర్భంగా మజ్జి రాంబాబు చేపట్టిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ తన పుట్టినరోజును పేదల మధ్య నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఇప్పుడే పుట్టిన రాంబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. జిత్మోహన్ మిత్రా కళా వేదిక వద్ద ఆనంద్ ఈవెంట్స్ సంగీత సినీ విభావరే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గాయకులు రవికుమార్, గోవింద్ ప్రసాద్, సిద్ధాంత కుమార్ ప్రసాద్, శ్రీనివాస్, గోపీకృష్ణ, గంగాధర్, పివి లక్ష్మణరావు, వై రాణి, గౌరీ, కామెడీ గోవిందరావు, డాక్టర్ లలిత కుమారి, బొమ్మూరు పద్మజ, గాయని గాయకులు విచ్చేసి పాటలు ఆలపించారు. కార్యక్రమంలో పలువురు సినీ గాయకులు పాల్గొన్నారు. అట్లే కలిసి రవి గారు అలా చూడాలి.
మొత్తం అందరు రావాలి, ఒక్కసారి రావద్దు. ఈ లోకం ఎక్కింది నాకు ఇంకా లోకంతో పని ఏముంది. డోంట్ కేర్. చక్కని గురుగారికి మేము గౌరవించుకోవడం మా కార్యక్రమం. గురుగారు మాకు మంచి అవకాశం కల్పించారు. ఇక్కడ మా సింగర్స్ అందరికీ కూడా బయట కార్యక్రమం పెట్టడం చాలా అమౌంట్తో కూడిన పని. అనగానే మాకు ఒప్పుకున్న శ్రీపాద చిత్మోహన్ మిత్ర గారికి వెళ్ళడం మేము రుణపడి ఉంటామని, అలాగే మేడం గారు ప్రసాద్ గారు మీరు దగ్గరికి దగ్గర ఉండండి, దగ్గర రండి. ఇది మన అందరి కార్యక్రమం. ఏమండి అందరూ పడ్డారన్న తర్వాత క్లోజ్ అవుతుంది. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజల ఓట్లు దక్కించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు విషయంలో చిత్తశుద్ధి లేకుండా కాలయాపన చేస్తుందని బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ విమర్శించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చిన ఆయన పాత సోమవాలమ్మ ఆలయం రోడ్లోని శ్రీ కన్యా ఇన్ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో 2 రోజుల పర్యటన నిమిత్తం తాను వచ్చానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యులతో సమావేశం నిర్వహించి కొన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొన్నట్టు తెలిపారు. గత ఎన్నికల్లో కూటమి పార్టీల నాయకులు ప్రజలకు అనేక హామీలను గుప్పించారని, కానీ అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతున్నా వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి 10% ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు 13 విడుదల చేయడం జరిగింది. అయితే అంతకంటే ముఖ్యమైన విషయము, ఇదే జీవో నెంబర్ 13 మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము. బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, జీవో నంబర్ 13లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ 50% రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి. లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ 50% రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి. అలా చెయ్యని వేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి, గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి, గీత కార్మికులు ఉన్నారు. ఇందులో చాలామంది ఈ కొబ్బరి చెట్లు, తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతున్నప్పుడు వీళ్ళకి 25 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు కూటమి ప్రభుత్వ పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విషయంలో కూడా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది. కమ్యూనిటీ పారామెడిక్స్ మరియు ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ క్యాన్సర్ అవగాహన దినోత్సవం పురస్కరించుకుని ధవళేశ్వరం స్టేట్ బ్యాంక్ నుండి మెయిన్ రోడ్ మీదుగా బస్టాండ్ వరకు మండల అధ్యక్షుల రహమాన్ ఖాన్ సారథ్యంలో సత్యం సర్మింగ కాలేజీ విద్యార్థినులు, పీఎంపీ సభ్యులు కలిసి అందరం ఏకమవుదాం, క్యాన్సర్ ను అరికడదామని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. ఈ ర్యాలీని ధవళేశ్వరం సిఐటి గణేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్ పై అవగాహన కల్పించడంలో పీఎంపీలు చేస్తున్న సేవలను అభినందించారు. నేటి యువత మద్యానికి బానిసై జీవితాలను పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యంతరం ఆగొద్దు, ధూమపానం, మద్యపానం, శీతల పానీయాలు క్యాన్సర్ కారకాలు. ధూమపానం, మద్యపానం, శీతల పానీయాలు, సిగరెట్టు కాల్చుతున్నందుకు శ్రమ, సిగరెట్టు కాల్చుతున్నందుకు, సిగరెట్టు కాల్చుతున్నందుకు శ్రమ, సిగరెట్టు కాల్చుతున్నందుకు ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, ప్లాస్టిక్ వాడకం మానేద్దాం, ప్లాస్టిక్ వాడకం మానేద్దాం. అవగాహన కలిగి ఉందాం, అవగాహన కలిగి ఉందాం, అవగాహన కలిగి ఉందాం, అవగాహన కలిగి ఉందాం. క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉందాం, క్యాన్సర్ బాధలు పడకుండా ఉందాం, క్యాన్సర్ కారకాలకు దూరంగా ఉందాం. చాలా అధికమవుతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలందరికీ అవగాహన కల్పించవలసినటువంటి బాధ్యత విజ్ఞానవంతులైనటువంటి అందరిపైన ఉంటుంది. అందుకే గత 24 సంవత్సరాలుగా, అంటే 2000 సంవత్సరాల నుంచి ప్రపంచ రాజానగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ముఖ్య అనుచరుడు ఆవ భూముల పోరాట యోధుడు అడప శ్రీనివాస్ కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో డాక్టర్ అడప శ్రీనివాస్ జన్మదిన వేడుకలు తన అభిమానులు ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా రఘురామకృష్ణ సామాజిక మాధ్యమాల ద్వారా మాట్లాడుతూ నియోజకవర్గంలో డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తూ ప్రజా కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటూ అవ్య భూములు అవినీతిపై నిరంతరం పోరాటం చేస్తూ అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటూ తన సేవలు అందిస్తున్నారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ ఇంకా ఉన్నతంగా రాణించాలని కోరుతున్నారు. అడప శ్రీనివాస్కి పుట్టినరోజు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, జనసేన పార్టీలో అత్యున్నత స్థానానికి ఎదగాలని, ఈయన కష్టానికి ప్రతిఫలం కూడా దక్కుతుందని నేను ఆశిస్తూ మా ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ రోజున ఆవభూముల పోరాట యోధుడు, గత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో వైఎస్ జగన్ రెడ్డి గారికి వణుకు పుట్టించిన వ్యక్తి. ఆయన అసెంబ్లీలో ఎవరో ఒక అతను ఆ భూమి మీద కోర్టులో కేసు వేసాడట, ఒక భూరూపుడికి సంబంధించిన ఒక డాక్టర్ కేసు వేసాడట అని ఆయనకి ఆ భూముల మీద ఉండే అవినీతిని ప్రజల్లో తీసుకెళ్లి బయటకు పెట్టి ఇవాళ రాజానగరంలో నియోజకవర్గంలో అవినీతి మీద ఉద్యమం ప్రారంభించి సుమారు 140 కోట్లు అవినీతిని బయటపెట్టిన గనుడు మన అడప శ్రీనివాస్ గారు. మరి అలాగే మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గౌరవశ్రీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఉంటుండగా మన గౌరవ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు ఆవభూముల పోరాట యోధుడు అడప శ్రీనివాస్ గారు, వీరి మీద గత ప్రభుత్వం రౌడీ షీటర్లు కూడా తెరిచింది అని ప్రత్యక్షంగా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించడం, ఈయన రాష్ట్రమంతా ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకు రాష్ట్ర మంత్రుల నుంచి కేంద్ర మంత్రుల వరకు ఆ ఆవభూములను వచ్చి సందర్శించి ప్రతి ఒక్కరు ఎవరి ఇమేజ్ పెంచుకోవడానికి వచ్చి మరి ఆవభూముల కోసం పోరాటం చేసి వాళ్ళ మంచి విజయం సాధించినటువంటి వ్యక్తి మన అడప శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు రాజానగరం కూటమి సభ్యుల తరఫున, వారి మిత్ర బృందం తరఫున అందరి తరఫున పేరు పేరున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుడు, ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయు ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో మళ్ళీ పుట్టినరోజు నాటికి మంచి ఉన్నతమైన స్థానంలో మన అడప శ్రీనివాస్ గారిని చూడాలని మనసా వాచ కోరుకుంటూ మరొకసారి మనందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై అడప శ్రీనివాస్. మిత్రుడు డాక్టర్ అడప శ్రీనివాస్కి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. డాక్టర్గానే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో చాలా యాక్టివ్గా ఉండే శ్రీనివాసు ఆవభూముల్లో ఉన్న అవినీతిని కూడా యాక్టివ్గా ముందుకొచ్చి ధైర్యంగా వెలికి తీసి ఇంకా ప్రజల కోసం ఓ పక్క సొంత వ్యవహారాలు చూసుకుంటున్నప్పటికీ కూడా డాక్టర్గా అన్ని ప్రజల కోసం కూడా
నిత్యం పనిచేస్తూ ఏదన్నా అవసరమైతే పబ్లిక్ని రిప్రజెంట్ చేయడానికి కోర్టులకు కూడా వెళ్తూ ధైర్యంగా కృషి చేస్తున్న మన శ్రీనివాస్ రాబోయే రోజుల్లో మరింతగా సమాజ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొవాలని రాజకీయంగా కూడా మరింత మంచి శిఖరాలు చేరుకోవాలని పుట్టినరోజు సందర్భంగా మనసారా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే శ్రీనివాస్. సేవారత్న అవార్డు గ్రహీత భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పాలచెర్ల నాగేంద్ర చౌదరిగా ఆధ్వర్యంలో రథసప్తమి మహాపర్వదినం సందర్భంగా పెద్దాపురం పాండవుల మెట్టపై వెలసి ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం కొండ కింద నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో గో సంరక్షణ కార్యక్రమం నిర్వహించారు. పులిహోర, మంచినీళ్లు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గోమాత ప్రాముఖ్యత తెలియజేస్తూ గోవును భారతీయుల జాతీయ సంపద అని గోమాతను మనమందరం కాపాడుకోవాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోమాతరం జాతీయ జంతువుగా పరిగణిస్తూ సంపూర్ణ గోవధ నిషేధించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం గోవుని రాష్ట్ర జంతువుగా ప్రకటిస్తూ గో సంరక్షణకు రైతులకు గోశాలలకు కనీస వేతనం కల్పించాలి. తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లాల వారీగా గోశాల ఏర్పాటు చేసి గోశాలల నుంచి వచ్చిన స్వచ్ఛమైన ఆవు నేతితో శ్రీవారికి లడ్డూ ప్రసాదం నైవేద్యంగా సమర్పించాలని టీటీడీ పాలక మండలిని కోరుతున్నారు. మనిషికనైన మేలుకు నీ మనుగడ మూల మారిన కాలాన కబేలాల చేతి కత్తి కింద తల వచ్చిన గోమాతగా పేరు పోసిన. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారతీయ నా పేరు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, కాకినాడ జిల్లా భారతీయ ధర్మ పరిషత్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పెద్దాపురంలో మన కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్యనారాయణ స్వామివారి కొండ కింద ఈరోజు మేము ఇక్కడ గో సంరక్షణ అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా మన హిందువులు ఆరాధ్య దైవం అయినటువంటి గోమాతను ప్రతి ఒక్కళ్ళు పూజించాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం మన గోమాతను రాష్ట్ర జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని గోవధ నిషేధించి కేంద్రం కూడా మన గోవుని జాతీయ జంతువు కింద పరిగణించాలని చెప్పేసి రోజు గోమాతను తీసుకొచ్చి గోమాతని ఇక్కడ ప్రదర్శన చేసి ఆ భక్తులందరికీ గోమాత యొక్క ప్రాముఖ్యత తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టి దీని ద్వారా ప్రసాద విక్రయణ కార్యక్రమం చేపడుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మం ప్రకారంగా, హిందూ సాంప్రదాయ ప్రకారంగా ప్రతి ఒక్కరు గోవుని పూజించాలి, గోవుని పోషించాలని కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే కబేళాలకు వెళ్లి గోవుల్ని హిందువులందరూ అడ్డుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు తక్షణమే గోశాలను నిర్మించి ప్రతి జిల్లాకి గోశాలను నిర్మించి ఆ గోశాల నుంచి వచ్చిన స్వచ్ఛమైన నేతితో శ్రీవారికి లడ్డూ ప్రసాదం సమర్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు కూడా మేము ఈ సందర్భంగా భారతీయ ధర్మ పరిషత్ కాకినాడ జిల్లా ద్వారా తెలియజేస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా తిరుమలలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, మణి దంపతులు, జిల్లా టీటీడీ అధ్యక్షులు జ్యోతుల నవీన్, సతీమణి లక్ష్మీదేవి హాజరై స్వామివారిని దర్శించుకుని సప్త వాహనాలను కనులారా తిలకించారు. రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా సాగుతున్నాయి. ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడ వీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ అంతకుముందు టీటీడీ అధికారులు వాయవ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని నిలిపి సూర్య కిరణాలు తాకిన వెంటనే వాహన సేవలను ప్రారంభించారు. తిరుమలేశుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చలి, ఎండ, వర్షానికి ఇబ్బంది లేకుండా గ్యాలరీలో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు.
ముందుగా మేలుకొని నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, మంచి ఆహారం, వ్యాయామం క్యాన్సర్ను తరిమికొట్టే అస్త్రాలు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ నేతృత్వంలో చేపట్టిన భారీ ర్యాలీలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ప్రజలకు పిలుపు. ప్రపంచాన్ని పీడిస్తున్న క్యాన్సర్పై రోటరీ పోరాటం కొనసాగిస్తుందని క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ ఆర్టీఎన్ తీగల రాజా, గౌతమి నేత్రాలయ అధినేత ఆర్టీఎన్ వికే రాజు రాజమండ్రి శ్యామల నగర్లోని సామ్రాజ్య సిల్వర్ కింగ్డమ్ నుంచి ప్రారంభమై కంబాల చెరువు దండి మార్చి వరకు సాగిన క్యాన్సర్ ర్యాలీలో పాల్గొన్న రోటేరియన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట్, సెక్రటరీ ఆర్టీఎన్ ఉదయగిరి సురేష్, ప్రోగ్రామ్ చైర్మన్ ఆర్టీఎన్ పి రఘునాథరాజ్, జీఎస్ఎల్ స్వతంత్ర క్యాన్సర్ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ తరుణ్, మండవల్లి వెంకన్నబాబు, గ్రంథి రాజా, నీరుకొండ వీరಣ್ణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చాలా కర్కశమైనది, దానికి ఎవరు అతీతం కాదు. భారతదేశంలో కూడా క్యాన్సర్ వ్యాధిని పడుతున్న వారి యొక్క సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉంది. కేవలం 2022 సంవత్సరం ఒక్కటే 24 lakh మంది క్యాన్సర్తో ఎఫెక్ట్ అయి ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఆన్ అండ్ యావరేజ్ 9 లక్షల మంది మరణిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆందోళన కలిగించే అంశం, యువత యొక్క సంఖ్య క్యాన్సర్ బారిన పడుతున్న వారిది పెరుగుతూ ఉంది. అంటే యువతరం వారి యొక్క గతంలోని మన పూర్వీకుల యొక్క మూలాల్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఆరోగ్యకరంగా ఉండడానికి వ్యాయామం చేయడం, మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం అన్న అంశాన్ని మర్చిపోయి ఈ ఫాస్ట్ ఫుడ్స్ అలవాటు చేసుకోవడం, ఒబేసిటీ పెరగడంతో వ్యాధిని పడుతున్న వారి యొక్క సంఖ్య పెరగడంలోని యువత యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. తప్పకుండా అందరూ కూడా అవగాహన పెంచుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున రోటరీ క్లబ్ వారు, జిఎస్ఎల్, అలాగే వివిధ ఇన్స్టిట్యూషన్స్ రౌండ్ టేబుల్, సమాజంలో ఎటువంటి సమస్య వచ్చినా రోటరీ క్లబ్ నేనున్నానంటూ ముందుకు వస్తుంది. మరి 19వ శతాబ్దంలోనే ఈ పోలియో మీద తుదముట్టించి యుద్ధం చేసి ఈరోజు పోలియో లేకుండా చేసింది రోటరీ. అటువంటి రోటరీ నేడు క్యాన్సర్ మీద కూడా ఒక ముందడుగు వేస్తూ ఒక యుద్ధాన్ని ప్రకటించింది. దాంట్లో భాగంగా ఈరోజు క్యాన్సర్ డే, ఇది ప్రపంచమంతా జరుపుకునే ఈ క్యాన్సర్ అవగాహన చేసుకుంటూ తనదైన శైలిలో మరి పబ్లిక్కి ఎటువంటి పరిస్థితుల్లోని కూడా క్యాన్సర్కి ముందుగా వస్తుందని రాదని కాకుండా ముందే టెస్టులు చేయించుకుని మరి అనేకమైన యోగా వ్యాయామాలు చేసుకుంటూ తనదైన జీవితాన్ని గడిపితే క్యాన్సర్ని పారదవచ్చు. కానీ ముందు జాగ్రత్తలు తీసుకోవాలనే ఆలోచనలు ప్రజల్లో కలిగించాలని ఈ యొక్క ర్యాలీని ఏర్పాటు చేస్తున్న రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్ చేసింది. దీన్ని అందరూ కూడా, వీరంతా కూడా మరి వివిధ యూట్యూబ్లోని వాటిల్లోని మరి క్యాన్సర్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అనేకమైన మరి పోస్టులు ఉన్నాయి. మీరు అందరూ కూడా వాటిని చదివి ఈ యొక్క క్యాన్సర్ని పారద్రోలాలని చెప్పి సందర్భంగా చెబుతూ మరి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. రోటరీ క్లబ్ ఈ సందర్భంగా మా క్లబ్ తరఫున వివిధ స్కూల్స్ నుంచి, వివిధ కాలేజీల నుంచి వచ్చిన విద్యార్థులకి, యాజమాన్యానికి, అలాగే విలేక సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్ చార్టర్ ప్రెసిడెంట్ సదా మీ సేవలో రొటేరియన్ మీ తీగల రాజా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సూర్య దేవాలయంలో రథసప్తమి వేడుకలు, స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. విద్య, వైద్య, వ్యవసాయంకు కేటాయింపు లేని కేంద్ర బడ్జెట్. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శ. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.